హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. ఈ అంశంలోకి వెళ్ళడానికంటే ముందు నేను ఈ వీడియోలో చేసే ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ వీడియో లింక్తో పాటు ఈ ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ అయితే ఏవే ఉన్నాయో దాదాపు 1 year వరకు ఈ కమ్యూనిటీలో పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి. మీరు చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కమ్యూనిటీకి వెళ్ళి దాంట్లో ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ చూడగలరు. దీంట్లో మొదటి అంశం, మనకు ప్రతి ఏటా వలస పక్షులు అనేవి వేసవి కాలం, అదేవిధంగా శీతాకాలం, ఈ విధంగా వర్షాకాలం వస్తూ పోతూ ఉంటాయి. ఇలా వచ్చిపోయే వాటిలలో ముఖ్యంగా మన హైదరాబాదు నగర శివారులో పసుమాముల చెరువు వద్దకు వచ్చిన ఈ బ్లాక్ వింగ్డ్ స్టీల్ పక్షులు, వీటి శాస్త్రీయ నామము హిమాంటోపస్. ఎందుకంటే ఇవి వార్తల్లో నిలిచాయి కాబట్టి వీటిని మనం శాస్త్రీయ నామాలు గుర్తుపెట్టుకుంటే మంచిది. దీంట్లో బ్లాక్ వింగ్డ్ స్టీల్ పక్షులు ఇవి ఎక్కడికి వస్తాయంటే ప్రతి ఏటా హైదరాబాద్ నగర శివారులో ఉన్న పసుమాముల చెరువు వద్దకు వస్తాయి. ఈ బ్లాక్ వింగ్డ్ స్టీల్ పక్షుల శాస్త్రీయ నామం హిమాంటోపస్. భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ కన్నుమూశారు. ఇతను చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా ఐఎన్ఎస్ అడయార్లో విధుల్లో ఉన్న ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి వచ్చింది. దీని ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించగా ఫలితం దక్కలేదు. ఆయన మృతి గురించి తెలుసుకున్న రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయనతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రికి చేరుకొని నివాళులర్పించారు. హైదరాబాదు చుట్టూ బాహ్య వలయ రహదారి ఏదైతే ఉందో ఆర్ఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి రహదారుల కార్యాచరణ ప్రణాళికలో కేంద్రము ప్రాధాన్యత వహిస్తుందని, వేగం అందుకోవడానికి నిర్మాణ ప్రక్రియను చేపట్టారు. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ను కేంద్రము ప్రాధాన్యత ఇవ్వనుందని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ 2047లో ఆర్ఆర్ఆర్ను తాజాగా చేర్చారు. వికసిత భారత్లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించింది. ఆ జాబితాలో ప్రాంతీయ రింగ్ రోడ్డును కూడా చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకోనుంది. దీన్ని మొత్తము ఈ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలుగా సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే తొలుత ఉత్తర భాగాన్ని 161.52 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అలైన్మెంట్ ఆమోదించి జాతీయ రహదారి హోదాను సైతం కేంద్రం కేటాయించింది. ఇక రెండవ విడత 189.20 కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు మార్గాన్ని రూపొందించారు. ఈ విధంగా దీనికి సుమారుగా 27,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. దీన్ని ఎప్పటికల్లా పూర్తి చేయాలంటే 2047 కల్లా అందించాలనే కార్యాచరణలో దీన్ని ప్రవేశపెట్టారు. శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖల సహాయ మంత్రి సదాశివం విలయం దేరన్ అనే వ్యక్తి హైదరాబాదులో సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి శ్రీలంకకు చేయదగిన ఎగుమతులపైన ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇద్దరు చర్చించారు. 150వ వార్షికోత్సవ టెస్టు ఎంసీజీ ఆతిథ్యం ఇవ్వనుంది. 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ వార్షికోత్సవ సంబరాలను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీ వేదికగా నిలవనుంది. క్రికెట్లో తొలి టెస్టు జరిగి 150 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2027లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంసీజీ టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. 1877 మార్చిలో ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ అనేది జరిగింది. 1977లో నిర్వహించిన శతాబ్ది మ్యాచ్లో ఆసీస్ 45 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ పైన నెగ్గింది. ఇక 2027 మార్చిలో జరిగే టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం అద్భుతమైన వేడుకగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ స్టేడియమైన ఇంగ్లాండ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు.
శత్రువులను వేటాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఏకకాలంలో నలువైపులా దాడి చేయగల సత్తా ఉంది. యూపీ విద్యార్థులు దీన్ని కనుగొని ఘనత సాధించారు. శత్రువులను చూసిన వెంటనే కాల్పులు జరుపుతుంది. దీంట్లో గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోబోను సృష్టించారు. దీని బరువు 55 కిలోలు, పొడవు 6.6 అంగుళాలు. దీనికి 18 mm ఎలక్ట్రానిక్ మిషన్ గన్ను అమర్చారు. సైనికులు ఈ రోబోను 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్తో నియంత్రించవచ్చు. ఈ రోబోను ఆటో మాన్యువల్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఇది శత్రువులను చూసిన వెంటనే కాల్పులు జరుపుతుంది. ఈ రోబోలో 12 ఎలక్ట్రానిక్ మెషిన్ గన్స్ బ్యారెల్స్ అమర్చారు. ఏకకాలంలో వేర్వేరు దిశల్లో శత్రువులపై కాల్పులు జరిపేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రోబో ఒకే చోట నిలబడి నలువైపులా కవర్ చేయగలదు. సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగే పోరులో సైనికులకు ప్రాణాలను కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనోళ్ళు ఎవరో గుర్తుపట్టగలదు. ఈ రోబో సొంత సైనికులను వారిపైన కాల్పులు జరపదు. శత్రు సైనికులను మాత్రం వదిలిపెట్టదు. ఈ రోబో మోడల్ను రక్షణ శాఖకు పంపేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. సైనికులు సురక్షిత ప్రదేశంలో ఉంటూ ఈ రోబో ద్వారా శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ యంత్రంలో సెన్సార్లు శత్రువుల రాకకు సంబంధించిన సమాచారాన్ని నియంత్రణ కేంద్రాన్ని చేరవేస్తాయి. దీంతో రోబో ఆర్మీ అప్రమత్తమవుతాయి. ఈ యంత్రము తయారీకి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. దీనికైనా ఖర్చు 1,80,000 రూపాయలు ఖర్చయింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరణకు చేయాలని వ్యక్తులు పార్టీలు ముఖ్యంగా కాదంటున్న విశ్లేషకులు, రాజకీయ పార్టీలు వ్యక్తులతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్తో సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు, భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా స్థానంలో మొహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా వచ్చిన నేపథ్యంలో వీరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతము సర్కారుతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే భారత్ కూడా లబ్ధి కలుగుతుందని, ప్రస్తుత కాలంలో తమకు అండగా నిలిస్తే ప్రజలు కూడా భారత్ తమకు ఎన్నటికీ స్నేహపూరిత దేశమని భావిస్తారని, బంగ్లాదేశ్ స్నేహపూరిత దేశమని భావిస్తారని బంగ్లాదేశ్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్ అధిపతి మాజీ దౌత్యవేత్త అన్నారు. జాతి ప్రయోజనాలను పణంగా పెట్టే వారికి బుద్ధి చెప్పాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతీయతే మనకు గుర్తింపునిస్తుందని, అందువల్ల జాతి ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని కూడా పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించి చెప్పారు. భారతీయుల్లో తగ్గిన నడక అలవాటు అని రేవంత్ హిమాంత్ సింగక ఆరోగ్యకరమైన ఆహార ప్రచారకర్త అన్నారు. 46 దేశాల్లో ప్రజల సగటు రోజుకు నడుస్తున్న అడుగుల సంఖ్య సర్వే చేయగా భారత్ 4,300 అడుగులతో 39వ స్థానంలో ఉంది. దీనివల్ల స్థూలకాయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారడానికి రోజుకు కనీసం 10,000 అడుగులు నడవాలి. అడుగుల సంఖ్య విషయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో పోటీ పడాలి. అప్పుడు నడవడం విసుగ్గా అనిపించదని అన్నారు. సూడాన్లో కలరా ప్రబలి గత కొన్ని వారాల్లో వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హైతమ్ మొహమ్మద్ ఇబ్రహీం వెల్లడించారు. ఇటీవల వరదలతో సతమతమై ఉన్న ఈ ఆఫ్రికన్ దేశంలో 325 కలరా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. ఈ గణాంకాల ప్రకారము ఈ ఏడాది జూలై 28 నాటికే సూడాన్లో 78 కలరా మరణాలు నమోదైనాయి. నేటి నుంచి డెమోక్రటిక్ జాతీయ సదస్సు అనేది జరుగుతుంది షికాగోలో. గురువారం వరకు జరిగే ఈ సదస్సులో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఆమోదముద్ర పడనుంది. అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ ఆమె సంతకం చేయనున్నారు. ఈ సదస్సులో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు. రష్యాలో భూకంపము, బద్దలైన అగ్నిపర్వతం, 24 గంటల్లో మళ్లీ కంపించనున్న భూమి. రష్యాలో కమ్చట్కా
తూర్పు తీర ప్రాంతానికి చేరువగా ఆదివారం సంభవించిన భూకంపం అనంతరం ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు ఇది లావా వెదజల్లుతుంది. ఆకాశంలోకి పెద్ద ఎత్తున బూడిద ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలకి కొంతసేపు నిలిపేస్తుంది. కోడ్ రెడ్ జారీ చేయాల్సిన వచ్చింది. భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. షిబెలూచ్ అనే ఈ అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలకమైంది. ఈ అగ్నిపర్వతం పేరు షిబెలూచ్ అనే అగ్నిపర్వతం. ఇది ఎక్కడుందంటే రష్యాలో ఉంది. ఇది అత్యంత క్రియాశీలకమైంది. దీని నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడుతున్న దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో మరోసారి ఇదే ప్రాంతంలో విపరీతమైన శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని, దాని తీవ్రత 9.0 ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చర్చ అనేది జరుగుతుంది. ఎవరైతే పోటీల్లో ఉంటారో వారి మధ్య చర్చ అనేది జరుగుతుంది. ఇక్కడ కమలా హ్యారిస్, మాజీ అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ మధ్య కొంత చర్చ అనేది నిన్న జరిగింది. దీనిలో అత్యంత కీలకమైన అంశాలపైన ఇద్దరి అభిప్రాయాలు తీసుకున్నారు. అబార్షన్ గురించి, వాతావరణం, ఇంధనం గురించి, ప్రజాస్వామ్యం చట్టం గురించి, జాతీయ ప్రభుత్వం గురించి, ఇమ్మిగ్రేషన్ గురించి, ఇజ్రాయెల్ గాజా మధ్య సమస్యల గురించి, స్వలింగ సంపర్కం గురించి, నాటో ఉక్రెయిన్ మధ్య సంబంధాల గురించి, టారిఫ్లు వాణిజ్యం గురించి, అదేవిధంగా పన్నుల గురించి ఇద్దరి మధ్య చర్చలు అనేది వాదోపవాదాలు అనేవి జరిగాయి. దీంట్లో ఇద్దరు కూడా సమానంగా ఈ చర్చలో పాల్గొన్నారు. దీంట్లో వీరి ఆలోచనలకు భిన్నంగా కొంత ఉన్నది. ఇటీవల 70వ జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలో ఉత్తమ నటి అవార్డు పొందింది నిత్యా మేనన్. ఆమె నటించిన చిత్రం పేరు తిరుచిత్రాంబలం. తిరుచిత్రాంబలం అనే చిత్రానికి ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది. 2030 కల్లా 1,00,000 మంది కంపెనీ సెక్రటరీలు అవసరం అని ICSI ప్రెసిడెంట్ నరసింహన్ తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 73,000 మంది పైగా కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వారిలో 12,000 మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొంది. కంపెనీ సెక్రటరీలు వివిధ చట్టబద్ధమైన నిబంధనల మేరకు కంపెనీలు నడిచేందుకు కార్పొరేట్ పాలన నిబంధనావళి రూపకల్పనలు కీలక పాత్రలు పోషిస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బి నరసింహ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత గల పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా మన దేశాన్ని మార్చడంలో కంపెనీ సెక్రటరీలు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. 2030 నాటికి 1,00,000 మంది కంపెనీ సెక్రటరీలు అవసరం అవుతున్నారు. సగటు ప్రతి ఏడాది కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా 2,500 మందికి సభ్యత్వం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2030 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ $7 ట్రిలియన్ అంటే సుమారుగా 581 లక్షల కోట్లకు చేరుతుంది అని అంచనా వేశారు. ఫాక్స్కాన్ బ్యాటరీ అనే సంస్థ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని భారత్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజమైన ఫాక్స్కాన్ మన దేశంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ యంగ్ లీ తెలిపారు. విద్యుత్ వాహనాల విభాగంపైన దృష్టి సారించిన ఫాక్స్కాన్ ఇందుకోసం బ్యాటరీ తయారీ వ్యాపారాన్ని విస్తరిస్తుంది. తైవాన్లో మేము 3+3 భవిష్యత్తు పరిశ్రమను భారత్లో ఉంచడానికి ఎదురుచూస్తున్నాం. 3+3 వ్యూహంలో భాగంగా 3 కీలక పరిశ్రమలైన విద్యుత్ వాహనాలు, డీజిల్, హెల్త్, రోబోటిక్స్ పైన ఫాక్స్కాన్ దృష్టి సారించనుంది. ఈ 3 విభాగాలకు గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి. ప్రస్తుతం $1.4 ట్రిలియన్ సుమారు 116 లక్షల కోట్ల స్థాయి నుంచి ఇవి 20% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు అవకాశం ఉందని లీ పేర్కొన్నారు. డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి స్మారక
రూపాయల నాణ్యాన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణ్యాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నాడు. డిఎంకే ప్రభుత్వం ఏడాది పొడుగునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూపాయల నాణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అనంతరం అరంగంలో జరిగిన వేడుకల్లో ఈ నాణ్యాన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7D టెక్నాలజీ లఘు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. శాటిలైట్ సిస్టమ్ ద్వారా గంజాయి అనేది ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారో ఈజీగా పసుగట్టే విధానాన్ని తీసుకొచ్చారు. నిషాముక్త్ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వ్యూహాత్మకమైన ముందుకెళ్తుంది. ఈ గంజాయితో పాటు డ్రగ్స్కు చెక్ చెప్పడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ తరహాలో ఎడ్రిన్ మ్యాప్స్ డ్రగ్ యాప్ టెక్నాలజీని వాడుతుంది. వీటికి సంబంధించిన టీజీఏఎన్బి డైరెక్టర్ సందీప్ షాండిల్య ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ విధానంలో 4 ఈ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దీనిలో గంజాయి పంట గుర్తింపుకు ఊహా చిత్రాలు, నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూట్లో ఏఎన్బి, నిషాముక్త్ తెలంగాణ కోసం వ్యూహాత్మక అడుగులు, ఎడ్రిన్ సంస్థ నుంచి సమాచారం, మ్యాప్స్ డ్రగ్స్ యాప్ను యాక్సెస్ చేసుకునే అవకాశం. 4 సిబ్బందికి శిక్షణ ఇప్పించిన సందీప్ షాండిల్య మ్యాప్ డ్రగ్స్తో మరిన్ని సమన్వయం చేసే అవకాశం ఉంది. విండీస్తో భారత్ తొలిపోరు అండర్-19 T20 ప్రపంచ కప్ అనేది జరగనుంది. మలేషియాలో జనవరి 18న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి తలపడుతుంటాయి. గ్రూప్ ఏలో విండీస్, మలేషియా, శ్రీలంకతో కలిసి భారత్ ఆడనుంది. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా. గ్రూప్ సిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, సమోవా, ఆఫ్రికా క్వాలిఫైయర్ జట్టు. గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఆసియా క్వాలిఫైయర్ టీంలో తలపడబోతున్నాయి. అయితే ప్రతి గ్రూపు నుంచి 3 జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. 6 జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2గా విడిపోయి ఆడతాయి. జనవరి 25 నుంచి జనవరి 29 మధ్య ఈ దశ సాగుతుంది. సూపర్ 6లో ప్రతి గ్రూపులో టాప్ 2 జట్లు సెమీస్కు చేరతాయి. జనవరి 31న సెమీస్, ఫిబ్రవరి 2న ఫైనల్ జరగనున్నాయి. 2030లో జరిగిన తొలి అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి భారత్ కప్పు గెలుచుకుంది. రెండో టెస్టులో 40 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీసు దక్షిణాఫ్రికా సిరీసు. బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్ల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. విండీస్పై సఫారీ జట్టుకు ఇది వరుసగా 60వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. 263 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన వెస్టిండీస్ 66.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. గుడకేష్ మోతీ 59 బంతుల్లో 45, 5 ఫోర్లు, 1 సిక్స్ టాప్ స్కోరర్. ఈ విధంగా స్కోర్ సాధించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2024 ఆగస్టు 16న 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. దీనిలో మలయాళ చిత్రం అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. కన్నడ సినిమా కాంతారలోని నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు. దీనికే ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగాను జాతీయ పురస్కారం దక్కింది. తమిళ చిత్రం తిరు చిత్రాంబలంలోని నటనకు గాను నిత్యా మేనన్ ఉత్తమ నటిగా నిలిచారు. గుజరాతీ నాయక మానసీ ఫరేఖ్కు గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విభాగంలో అవార్డు దక్కింది. ఊంచాయి చిత్రానికి గాను హిందీ దర్శకుడు సూరజ్ బర్జాత్య ఉత్తమ దర్శకత్వ విభాగంలో అవార్డును దక్కించుకున్నారు. థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఆ దేశ పార్లమెంటు 2024 ఆగస్టు 16న పెటోంగ్ టార్నును ఎన్నుకుంది. ఆమె ఆ దేశ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర కుమార్తె. థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ పెటోంగ్ టార్ను నిలిచారు.
2011 టు 14 మధ్యకాలంలో పెటోంగ్టార్న్ మేనత్త తక్సిన్ సోదరి యింగ్లక్ షినవత్ర ప్రధానిగా ఉన్నారు. కెన్యా పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ నియమితులయ్యాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచ కప్కు కెన్యా అర్హత సాధించిన నేపథ్యంలో గణేష్కు చీఫ్ కోచ్గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్కు సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలు అనేవి ఉన్నాయి. దీంట్లో చూసినట్టయితే మొదటిది, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ WCC ఇటీవల శ్రీనగర్ భారతీయ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది. ఈ నగరం కంటే ముందు దేశంలోని 3 నగరాలు జైపూర్, మలప్పురం, మైసూర్లు ఈ గుర్తింపు పొందాయి. అయితే ఈ నగరం ఇప్పటికే హస్తకళలు, జానపద కళలకు సంబంధించి యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్స్ UCCN జాబితాలో చేరింది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ఏటా జూన్ 30వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU స్థాపనకు గుర్తింపుగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ IPUను 1889లో ఇదే రోజున అంటే జూన్ 30వ తేదీన ఏర్పాటు చేశారు. 2018లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ద్వారా అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. 2024లో పార్లమెంటరీ డిప్లొమసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ద పీస్ అండ్ అండర్స్టాండింగ్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించేందుకు Hindi@UN ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం ఇటీవల $1.169 మిలియన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగం సహకారంతో ఐక్యరాజ్య సమితిలో హిందీని వ్యాప్తి చేసేందుకు హిందీపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడమే లక్ష్యంగా Hindi@UN ప్రాజెక్టును 2018లో ప్రారంభించారు. 2014 జూన్ 25న ICICI బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ MCAP తొలిసారిగా $100 బిలియన్ మార్కును అధిగమించింది. దేశంలో ఈ ఘనత సాధించిన 6వ కంపెనీగా ICICI బ్యాంకు నిలిచింది. ఇవి ఆగస్టు 19, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో వీడియో లింక్తోని పోస్ట్ చేస్తున్నాను. అక్కడ ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ అనేవి అక్కడ చదువుకోవటానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.